జల విలయం నుంచి విజయవాడ ఇంకా కోలుకోలేదు. అయితే బుడమేరు 3వ గండి నుండి నగరంలోకి వరద నీళ్లు వస్తున్నాయి. 100 మీటర్లకు బుడమేరు 3వ గండి పెరిగింది. దీంతో ఆ గండి నుంచి నీళ్లు కాలనీల్లోకి వస్తూనే ఉన్నాయి. ఈ 3వ గండిని పూడ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది ఆర్మీ. ఇంకా జల దిగ్బంధంలోనే ఖండ్రిగా, వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, రాజీవ్ నగర్, జక్కంపూడి ఉన్నాయి. ఒకవైపు బుడమేరు 3వ గండి, మరోవైపు వర్షంతో కూడా వరద పెరుగుతోంది. విజయవాడకు బుడమేరు పీడ ఇంకా విరగడ కాలేదు. కొన్ని కాలనీలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. దీంతో 3వ గండిని మూసివేయడానికి, పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సహాయక ఏర్పాట్లని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు భారీగా తక్షణ సాయం ప్రకటించింది కేంద్రం. విజయవాడను కకావికలం చేసిన బుడమేరు వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, కండ్రిక, ప్రకాష్ నగర్ ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొండపల్లి సమీపంలోని శాంతినగర్ దగ్గర బుడమేరుకు పడ్డ 3వ గండిని పూడ్చేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ వింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చే పనులు జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు మధురానగర్ లో ముంపు బాధిత ప్రజల్ని పరామర్శించారు. తర్వాత సింగ్ నగర్ లో 6 వస్తువులతో కూడిన నిత్యావసర కిట్లను బాధితులకు అందజేశారు. ఇంతకుముందు విజయవాడలో ముంపు ప్రాంతాల్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు చంద్రబాబు. బుడమేరు కట్టదగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్ని పరిశీలించారు. బుడమేరు ఎలా ఆక్రమణలకు గురైందో తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు తక్షణ సాయంగా 3,448 కోట్ల నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా జిల్లాలో పర్యటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేసరపల్లిలో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. విజయవాడలో జనజీవితాన్ని పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.